విజయవాడ పడమటలోని పద్మావతి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవర్ల పిల్లలు మృతి చెందారని ఆరోపిస్తూ బంధువులు నిరసనకు దిగారు. దీంతో పడమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నమస్తే అండి, నా పేరు మోజెస్. మా తమ్ముడు భార్య కన్సీవ్ అయినప్పటి నుంచి ఈ పద్మావతి హాస్పిటల్ దగ్గర రోజు రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉంది. ఏమి దగ్గర డాక్టర్ దగ్గర ఆమె చెప్పిన ప్రిస్క్రిప్షన్ బట్టి అన్నీ ఆమె ఏం చెప్తుందో వాటన్నిటిని ఫాలో అవుతూ రెగ్యులర్గా చూపించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు 8th మంత్ నడుస్తుంది. 8th మంత్లో లాస్ట్ వీక్ ఒక ఫ్రైడే ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అని అంటే వామిటింగ్స్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం మోషన్స్ కూడా అవుతుంటే తీసుకొస్తే ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ కూడా చేశారు, మళ్ళీ పంపించారు. అయితే శుక్రవారం తర్వాత ఈరోజు ఆదివారం అంటే నిన్న మిడ్-నైట్ 12:30కి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి తీసుకొస్తే ఆమె ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించింది. ఎందుకు అని అంటే లేట్ అయ్యింది, డబ్బులు కట్టడానికి. డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తానంది. 12:30 నుంచి మిడ్-నైట్ 12:30 నుండి 2:40 వరకు పైసలు అరేంజ్మెంట్ అవ్వలేదు. అయితే మేము చెప్పాము, మేము అడ్జస్ట్ చేస్తాం మేడం, రేపు మార్నింగ్ కడతామన్నా కానీ వినలేదు. అయితే 12:30 నుంచి 2:40కి డబ్బులు త్రూ ఫోన్పే పే చేసామండి. 20,000 30,000 పే చేయమని చెప్పి నిర్బంధించారు. 2:40కి పే చేస్తే 12:30కి వచ్చిన వాళ్ళకి 3:30కి ఆ టైంలో టేబుల్ ఎక్కించారు. ఆ లోపు ఆమె పెయిన్స్ పడుతున్నా కానీ ఏమాత్రం కేర్ చేయకుండా అట్లాగే ఉండిపోయింది. అయితే 3:30కి టేబుల్ ఎక్కించిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందని చెప్పారు ఒక బేబీ. అయితే ట్విన్స్ అన్నారు. ఇంకొక బేబీ వచ్చేసరికి సిజేరియన్ చేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి మళ్ళీ సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేస్తే 2 బేబీస్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా సరిగ్గా చెప్పకుండా ఒకసారి పాప పుట్టింది, ఒకసారి బాబు పుట్టిందని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోసి చనిపోతే పడేసామని ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెం నిర్బంధించి అడిగేసరికి 2 బేబీలు చనిపోయిన వారిని తీసుకొచ్చి చేతిలో పెట్టడం జరిగింది. ఇది మాత్రం కాకుండా మార్నింగ్ సిజేరియన్ ఇవన్నీ అయిపోయిందంటే కొంచెంసేపు ఉంచుకొని ఆమెకి బ్లీడింగ్ కంట్రోల్లో అయిపోయేసరికి ఇమ్మీడియట్గా ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి ఐసీయూకి అని చెప్తే హాస్పిటల్కి ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెంటిలేటర్ మీద పెట్టే పొద్దున్న ఎన్ని గంటలకు 2 పిల్లలు చనిపోయారని చెప్పారు మీకు? థియేటర్ నుంచి మాకు డెడ్ బాడీస్ ఎన్నింటికి? పొద్దున్న అరౌండ్ 3:30 ఎన్నింటికి లోపలికి తీసుకెళ్లారు? 3కి తీసుకెళ్లారు. హాఫ్ అన్ అవర్లోనే కాదు, 240కి మనం డబ్బులు కట్టాము. 240కి డబ్బులు కట్టాము. 3కి అలా టేబుల్ ఎక్కిచ్చారు. 3:30కి ఆ టైంలో బేబీస్ చనిపోయారు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే ఆమె ఐసీయూ వెంటిలేటర్ మీద ఉంది. ఏంటి మెయిన్ ప్రాబ్లం అని అంటే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ కంట్రోల్, వెజినల్ బ్లీడింగ్. అట్ ద సేమ్ టైం యూట్రస్లో బ్లడ్ ఫామ్ అయిపోతుంది. వచ్చి డౌట్ ఏంటన్నారంటే ప్లజెంటా తీసలేదు సరిగ్గా, అందుకే బ్లీడింగ్ అవుతుంది అన్నారు. అయితే దాన్ని కంట్రోల్ చేద్దామని హాస్పిటల్లో ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్స్ ఏమైనా చేద్దాము అని అంటే బీపీ కంట్రోల్ మాన్యువల్గా పల్స్ చూస్తేనేమో మాన్యువల్గా పల్స్లో అయితే రీడింగ్ రావట్లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీపీ కంట్రోల్ అయితేనే యూట్రస్ కానీ దేనైనా టచ్ చేస్తామన్నారు. దీని బ్లీడింగ్ ఏం హెవీ అయిపోతుంది. యూట్రస్లో 1/2 లీటర్ వరకు వచ్చేసింది. ఇది కాకుండా లివర్ కొంచెం దెబ్బతిన్న పరిస్థితి అయిపోయింది. ఎందుకు లివర్ దెబ్బతింది అని అంటే ఎల్ఎఫ్టీ జాయింటీస్ అనే మాట వచ్చింది. జాయింటీస్ అని అంటే అక్కడ మీకు చెప్పలేదా వామిటింగ్స్ అయింది, అడ్మిట్ అయ్యారు, టెస్ట్ చేయించలేదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు అన్న క్వశ్చన్ మా దగ్గర అరైజ్ అయింది. విషయం ఏంటంటే జాయింటీస్ వచ్చినా కానీ పిల్లలిద్దరూ చనిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లివర్ ఫెయిల్ అయిపోయింది మా అమ్మాయిది. తల్లికి లివర్ ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ ఏమంటున్నారు చెప్తాను. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అసలు యూరిన్ అవుట్ అవ్వట్లేదు, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, బ్లడ్ కంట్రోల్, బ్లీడింగ్ ఆగట్లేదు. విషయం ఏంటంటే డాక్టర్స్ 90% క్రిటికల్ అని చెప్పారు, 10% దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ అని అంటున్నారు.